మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు చెల్లిస్తూ ఈ దిన భాగము మీ ముందుకు తీసుకొస్తున్నాను. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. దానియేలు గ్రంథం 3:17. అన్ని యుగములలో తనతో జతపనివారుగా ఉండుటకు జయించు వారిని కొందరిని ప్రభువు సిద్ధం చేయుచున్నాడు. అటివారు బహు స్వల్పం. దేవుడు ఆ కొద్ది మందినే సిద్ధపరిచి వారి ద్వారా శత్రువు పన్నాగములను విఫలపరచును. లోకరాజ్యములను కలవరపరచుటకు దేవుడు ఆ దినములలో 4 యవ్వనస్తులను వాడుకొనెను. ఈ 4 నమ్మకత్వం ద్వారా ఆ దేశంలోని గారడివాండ్రు, జ్ఞానులు, మంత్రజ్ఞులు సిగ్గుపరచబడిరి. ఈ 4 యవ్వనస్తుల వలె మనము కూడా అనేక అగ్ని పరీక్షల ద్వారా వెళ్ళవలసి ఉండును. అయితే ఈ పరీక్షలన్నీ మనలను జయించువారినిగా చేయును. తత్ఫలితముగా మనము అన్నింటిలో అత్యధిక విజయము నొందువారమయ్యేదము. మన సిద్ధపాటు కాలంలో ఓపిక వహించినచో దేవుని ద్వారా మనము సాతాను క్రియలను లయపరిచి వానిని సిగ్గుపరిచెదము. నెబుకద్నెజరు పలికిన గర్వపు మాటలు వినుడి. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడ ఉన్నాడు? తన రాజ్యంలోని విద్వాంసులు, మంత్రజ్ఞులు తన సమస్యలను తీర్చలేని సమయంలో, తన కష్ట దినములలో సజీవుడైన దేవుడు ఉన్నాడని, ఆయనే సహాయం చేయుటకు సమర్థుడని ఎరిగాను. ఇప్పుడైతే నా చేతిలో నుండి విడిపింపగల దేవుడెవరు అని పలుకుచున్నాడు. ఎంత బుద్ధిహీనత, ఎంత గ్రుడ్డితనము! యేసుక్రీస్తు ప్రభువును ఎరుగని వారెంత బుద్ధిహీనులో ఎన్నటికిని గుర్తించలేరు. యేసుక్రీస్తు ప్రభువును ఎరుగని వారెంత బుద్ధిహీనులో ఎన్నటికిని గుర్తించలేరు. ఎంత ఐశ్వర్యము, విద్య కలవారైనను వారు బుద్ధిహీనులే. దేవుడు నెబుకద్నెజరుతో మాట్లాడినట్లే అనేకులతో తన సేవకుల ద్వారా మాట్లాడుచున్నాడు. మరి ఒక భాగం, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయదు. 84వ కీర్తన 5-6 తేలిక హృదయాలతో ఉల్లాసంగా ఉన్న వాళ్లకు ఓదార్పు కలుగదు. మనం అట్టడుగుకి వెళ్ళిపోవాలి. అప్పుడే దేవుని నుండి వచ్చే అతి ప్రశస్తమైన బహుమానం, ఓదార్పును మనం పొందగలం. అప్పుడే ఆయన పనిలో ఆయనతో సహకరించే వాళ్ళం కాగలం. మన ఆత్మలపై చీకటి కమ్ముకోవడం అవసరమే. ఇలా రాత్రి అయినప్పుడు, ఆకులు ముడుచుకున్నప్పుడు, పూరేకల్లో సూర్యకాంతి తలతలలేమీ లేనప్పుడు లోటు మాత్రం ఉండదు. ఎందుకంటే రాత్రి ముసుగులో పరలోకపు తుషార బిందువులు కురుస్తాయి. ఇవి సూర్యుడు లేనప్పుడే వర్షిస్తాయి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.